నిన్న రాత్రి లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్ జానకి గారు భగవంతుని సన్నిధి చేరారు. మనం వెనుక్కి తిరిగి చూసినప్పుడు జ్ఞాపకాలెంతో అందంగా ఉంటాయి. అమ్మ జానకమ్మ జ్ఞాపకాలు అందంగానే కాదండి, వేణుల విందుగా కూడా ఉంటాయి. తన తీయని స్వరాన్ని వింటూ మన్ని మైమరిచిపొమ్మని పాటల జ్ఞాపకాలని మనకి వదిలి అమ్మ భగవంతుని దగ్గర పాడటానికి వెళ్ళిపోయింది. అమ్మ నవ్వుతుంటే చాలు నా ప్రపంచమే వెలిగిపోయినట్టుంటుంది. అవును, తన చిలిపి పాటలతోనూ తమాషాగా గొంతు మార్చి రకరకాలుగా పాడుతూను పాటలలో అనేక తమాషాలు చేసి చూపించింది అమ్మ జానకమ్మ. ఈ చిరునవ్వులో ఎంత ప్రశాంతత ఉందో చూసారా? ఆ ప్రశాంతమైన చిరునవ్వు వెనక విషాదం కూడా ఉంది. కన్న కొడుకు మనవరాలు కళ్ళ ముందరే వెళ్ళిపోవడంతో జానకమ్మ ఈ చివరి రోజుల్లో ఎంత క్షోభపడిందో కదా. అమ్మ అంటే ఒక అద్భుతం. మనమెక్కడున్నా తన ప్రేమ మాత్రం ఎప్పుడూ మన కోసం వేచి ఉంటుంది. మనం ఎక్కడున్నా కాదు, ఆమె ఎక్కడున్నా తన పాటలు అనే సుధని అంటే అమృతాన్ని మన మీద చిలకరిస్తూనే ఉంటుంది ఆ అమ్మ జానకమ్మ. ఈ లోకంలో అన్నికంటే అందమైన విషయమేంటో తెలుసా? మన అమ్మమ్మ చిరునవ్వులో ఉండే ఆ ప్రశాంతత, ఆ తృప్తి. ఎంత మానసిక వ్యాధ ఉన్నా అంతా దిగమింగుకుని చిరునవ్వుతోనే ఉందేమో అమ్మ. నేనొచ్చిన పని అయిపోయింది, ఇంక వెళ్ళి వస్తా అన్నట్టుగా ఉంది కదూ ఈ ఫోటోలో. అమ్మా జానకమ్మ, నీ పాటల అమృతాన్ని మాకు పంచిచ్చి నువ్వు వెళ్ళిపోవడం మాకు తీరని వ్యధ, బాధాకరమే. ఇంకా పైలోకంలో నీ గానామృతాన్ని పంచు తల్లి. నీకు ఇదే మా కన్నీటి నివాళి.